మీ పిల్లలు రోజంతా ఫోన్లోనే మునిగిపోతున్నారా? ఏది చెప్పినా అస్సలు వినడం లేదా? అయితే ఈ ఒక్క చిన్న పని చేసి చూడండి, రిజల్ట్ మీకే కనిపిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ దీప్తి. మన మినీ హ్యాబిట్స్ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే పేరెంటింగ్ గురించి మరిన్ని టిప్స్ అడుగుతున్నారు, అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఇది ప్రతి పేరెంట్కి కూడా ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఎక్కడ మిస్ కాకుండా చూడండి. పిల్లలు ఫోన్ అడగకూడదు అంటే వాళ్ళకి మనం కథలు చెప్పడం మొదలు పెట్టాలి. కథలు అంటే కేవలం పుస్తకాల్లోవే అక్కర్లేదండి. మనం చిన్నప్పుడు చేసిన అల్లరి, మన స్కూల్లో జరిగిన విషయాలు, తాతమ్మలు అమ్మమ్మలు చెప్పిన విషయాలు, ఇవన్నీ కూడా చెప్తే చాలు. ఎందుకంటే మనం కథ చెప్తుంటే వాళ్ళ బుర్రలో ఒక పెద్ద సినిమానే రన్ అవుతుంది. దీనివల్ల వాళ్ళ ఇమాజినేషన్ అనేది సూపర్గా పెరుగుతుంది. అంతేకాదు, కథలు వినే పిల్లల్లో కొత్త పదాలు నేర్చుకోవాలన్న తపన పెరుగుతుంది. ఎదుటి వాళ్ళు చెప్పేది ఓపికగా వినడం అలవాటు అవుతుంది. ఇది వాళ్ళ చదువులో కూడా చాలా హెల్ప్ అవుతుంది. నేను నా సొంత ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. మా అబ్బాయికి చిన్నప్పటి నుంచి కథలు చెప్పడం వల్లే వాడికి స్టేజ్ ఫియర్ అనేది పోయింది. మొన్నటికి మొన్న స్టోరీ టెల్లింగ్ కాంపిటీషన్లో కూడా వాడికి 3rd ప్రైజ్ వచ్చింది. ఆ స్టేజ్ మీద వాడు అంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతుంటే ఒక అమ్మగా నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యా. కాబట్టి మీరు కూడా రాత్రి పడుకోబోయే ముందు ఓ 10 నిమిషాలు ఫోన్ పక్కన పెట్టేసి మీ పిల్లలకు కబుర్లు చెప్పడం మొదలు పెట్టండి. ఆ బాడీ లాంగ్వేజ్ వేరే లెవెల్లో ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీరే ఒప్పుకుంటారు. మరి మీ పిల్లలకి మీరు ఎలాంటి కథలు చెప్తున్నారో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.